వెల్కమ్ టు వేవ్స్ మీడియా. వినుకొండ నియోజకవర్గం ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించి స్వచ్ఛమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్లాస్టిక్ కాలుష్యమునకు అంతం కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు నూజెండ్ల గ్రామంలో పాల్గొన్నారు. జీవి గారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం, దానివల్ల భవిష్యత్ తరాలకు ఎదురయ్యే సవాళ్లను వివరించారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువులను వాడాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయిల్ హెల్త్ మనం కాపాడుకోవాలి. సాయిల్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు దానిలో వేసే పంటలు ఆరోగ్యంగా వస్తాయి. సాయిల్ కలుషితం అయిపోతే, భూమి పాడైపోతే దానిలో ఉండొచ్చే పంటలు కూడా కలుషితం అయిపోతాయి. కూరగాయలు కలుషితం అయిపోతాయి, పంటలు మనం తినే ఆహారం కలుషితం అవుతుంది. దాని వలన అనారోగ్యం అవుతుంది, జబ్బులు వస్తాయి, మనకి సమాజానికి నష్టం జరుగుతుంది. మనం డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ భూమి పాడైపోతే భూమిని సృష్టించుకోలేము. కాబట్టి ఈ భూమి, ఈ నేల చాలా పవిత్రమైంది. ఇది భవిష్యత్తులో మన భావితరాల పిల్లలకి, రేపు మన మనవాళ్ళు మనవరాలు వాళ్ళు బతకాలంటే భూమి మంచిగా ఉండాలి. ఈ భూమిని మన టైంలో మనం నాశనం చేసి వెళ్ళిపోతే, ఈ ప్లాస్టిక్ అంతా పడేస్తే భూమి పాడైపోద్ది, జబ్బులు వస్తాయి, భవిష్యత్తులో పంటలు కూడా పండవు. కాబట్టి మీ అందరిని కోరుతున్నా, ప్రతి గ్రామంలో ప్లాస్టిక్ షీట్ కొనద్దు. షాపుల వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్లాస్టిక్ కవర్లు అమ్మద్దు. 120 మైక్రాన్స్ లోపు ప్లాస్టిక్ కవర్లు అమ్మద్దు, ప్లాస్టిక్ గ్లాసులు అమ్మద్దు. అలాగే టేబుల్ మీద వేసే భోజనం చేసేటప్పుడు, పెళ్లిళ్ళు, ఫంక్షన్కి వేసే ప్లాస్టిక్ షీట్లు వాడద్దు. ప్లాస్టిక్ షీట్ బదులు పేపర్ వచ్చింది, చాలా చక్కగా ఆ పేపర్ వేయండి. అలాగే భోజనం పెట్టేటప్పుడు కూడా, అయ్యా మీరు బిర్యానీ పెట్టకపోయినా పర్లా, పచ్చడేసి అన్నం పెట్టండి కావాలంటే, కానీ ఇస్తరాకులు వేసి పెట్టండి. ఇస్తరాకులు అంటే ప్లాస్టిక్ ఇస్తరాకులు కాదు, ఆకుతో కుట్టినటువంటి ఇస్తరాకులు. ప్లాస్టిక్ ఇస్తరాకుల మీద ప్లాస్టిక్ కవర్ వస్తుంది, దాని మీద వేడి పదార్థాలు పెడితే ఆ ప్లాస్టిక్ కరిగిద్ది. అది ఇలాంటిది తింటే మనకు అనారోగ్యం వస్తుంది, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ పేపర్ ఉన్నటువంటి, ప్లాస్టిక్ కోటింగు ఉన్నటువంటి ప్లేట్స్ మీద భోజనం తినకూడదు. అలాగే టీ, కాఫీ కప్పులు కూడా ప్లాస్టిక్ కప్పుల్లో తాగకూడదు, స్టీల్ గ్లాసులో తాగండి. నేను ఎప్పుడన్నా మీకు మీ ఇంటికి వస్తే, మీరు బిర్యానీ పెట్టకపోయినా పర్లేదు కానీ పచ్చడి మెతుకులు పెట్టండి, కానీ ప్లేట్ మాత్రం ఆకుతో ఉన్నది పెట్టండి. నాకే కాదు, మీ ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా, పెళ్లిళ్ళు జరిగినా, ఫంక్షన్లు జరిగినా, ఈ రోజు నుండి ప్లాస్టిక్ పేపర్ ఉండేటువంటివి భోజనానికి ప్లేట్లు వాడద్దు.